నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. కొండవీటి వాగు సమస్యను పెద్దదిగా చేసి చూపడం సరికాదు. విమర్శలకు మంత్రి నారాయణ కౌంటర్. రైతులకు రుణాల పంపిణీ. పిఎస్సిఎస్ అధ్యక్షుడు పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో అందజేత. ఆటో కార్మికుల జీవనం దెబ్బతింటోంది. ఫ్రీ బస్ పై యూనియన్ నేతల ప్రెస్ మీట్. 4 దశాబ్దాల టైలరింగ్ ప్రస్థానం. నేటి జిందగీలో భాస్కర్ టైలర్స్ మనోగతం. రాజధాని పరిధిలోని కృష్ణాయిపాలెం సమీపంలోని కొండవీటి వాగును మంత్రి నారాయణ పరిశీలించారు. రిపోర్ట్. కొండవీటి వాగు సమస్య ఏంటో తెలుసుకోకుండా కావాలని కొంతమంది దుష్ప్రచారం చేయడం అలవాటు అయిందని మంత్రి నారాయణ అన్నారు. వెస్ట్ బైపాస్ బ్రిడ్జి క్రింద వాగు ప్రవాహానికి 25 అడుగుల లోతు ఉండాలి. కానీ పూర్తిగా మట్టితో నిండిపోవడం వల్ల ఆ నీళ్లు వెనక్కి వచ్చాయి. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు గండి కొట్టి నీటిని బయటకు పంపించారు. నిజాలు తెలుసుకోకుండా పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం సరికాదని, వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. అమరావతిలో ఎంత వరద వచ్చినా ఇబ్బంది లేకుండా నెదర్లాండ్స్ వాళ్లు కాలువలు, రిజర్వాయర్లు డిజైన్ చేశారు. ఒక కంపెనీ వాళ్లు తమ ఆఫీస్కు వెళ్లేందుకు వాగు మీద రోడ్డు వేసేశారు. వర్షాలకు ముందు మట్టి తొలగించి ఉంటే సమస్య ఉండేది కాదు. రోడ్డుకు గండి పెట్టిన 24 గంటల్లోనే మొత్తం నీళ్లు వెళ్లిపోయాయి. పిచ్చి విమర్శలతో అమరావతిని ఆపాలని చూస్తే ప్రజలే చీ కొడతారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళా వర్క్స్ టేకాఫ్ అయినాయండి. అయితే గత వర్షాలు వచ్చినప్పుడు కొంతమంది పని కట్టుకొని దీని మీద దుష్ప్రచారం చేశారు. అసలు ప్రాక్టికల్గా ఇక్కడ సమస్య ఏందనేది తెలుసుకోకుండా ఏదైతే వెస్టర్న్ బైపాస్ రోడ్డు ఉందో అది 220 మీటర్లు లెంత్లో కొండవీటి వాగు మీద బ్రిడ్జ్ కట్టారు. అండర్ కన్స్ట్రక్షన్ అంటే వర్క్ జరుగుతుంది, ఇంకా పూర్తి కాల. జరిగేటప్పుడు దాని కింద కంప్లీట్గా మట్టి బ్లాక్ అయిపోయింది. బ్రిడ్జి కింద 25 అడుగులు క్లియర్ కట్ ఉండాలి. అంటే నెదర్లాండ్స్ వాళ్ళు డిజైన్ చేసినప్పుడు బ్రిడ్జి కింద 25 అడుగులు ఎత్తులో క్లియర్గా ఉండాలి. వాటర్ దాంట్లో ఫ్లో కావాలి. అయితే 0. మొన్న ఏమైందంటే వాళ్ళు వర్క్ చేస్తున్నందువల్ల అది కంప్లీట్గా బూడిపోయింది. దానివల్ల నీళ్లు వెనక్కి దంటం జరిగింది. అయితే వెంటనే అధికారులు యాక్చువల్గా దాని మీద చూసి రోడ్డుని కట్ చేసి బైపాస్ చేశారు వాటర్ పోయేదానికి. అది చేయగానే వాటర్ని వినాయి. అంటే నిజాలు రియాలిటీ ఏందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం చేయటం కరెక్ట్ కాదు. అమరావతి రాజధానిలో ఎంత వరద వచ్చినా, ఎంత ప్రాబ్లం వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు నెదర్లాండ్స్ వాళ్ళు చాలా చక్కగా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 డిజైన్ చేశారు. దానికి సంబంధించి పంపింగ్ స్టేషన్స్ 22,000 క్యూసెక్కుల వాటర్ని పంప్ చేసే విధంగాను చాలా పకడ్బందీగా చేశారు. అంతేకాదు 3 రిజర్వాయర్లు కూడా పెట్టారు. 3 రిజర్వాయర్లు యాక్చువల్గా పెట్టారు. అయితే ఇప్పుడు వర్క్స్ జరగటం వల్ల ఇటువంటి అబ్స్ట్రక్షన్ జనరల్గా ఇంత పెద్ద వర్క్స్ జరిగేటప్పుడు, ఇన్ని వర్క్స్ జరిగేటప్పుడు 360 కిలోమీటర్ల రోడ్డు. ఇప్పుడు రోడ్లు వేసేవాళ్ళు నేను ఇప్పుడే చూసా. నవయోగ వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళు కూడా కొండవీటి వాగు మీద రోడ్డు వేసేసుకున్నారు. నేను ఇప్పుడు చూశాను. ఇప్పుడు అధికారులు చూపించారు. కొండవీటి వాగును బూట్ చేసి అవతలకి పోయేదానికి వాళ్ళు రోడ్డు వేసుకొని ఉన్నారు. అంటే అప్పుడు నీళ్ళు కాబట్టి యాక్చువల్గా వాళ్ళు ఆ విధంగా చేసుకున్నారు. అయితే వర్షాలు వచ్చే ముందు అధికారులు దాన్ని తీసేసి ఉండాలి. వర్షాలు వస్తాయని తెలిసి ముందు జాగ్రత్తగా అధికారులు అది తీసి ఉండాలి. అది జరగలేదు. అందువల్ల యాక్చువల్గా ఈ చిన్న ఇబ్బంది వచ్చింది. అంతేగాని అమరావతి మునిగిపోద్ది, అది పోద్ది, ఇది పోద్ది అని అప్రచారం చేయటం తప్పు. ఏదైనా ఉంటే రండి, వచ్చి చూడండి అసలు ఏంది. ఇప్పుడు యాక్చువల్గా బైపాస్ చేశారు, మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయి. 24 అవర్స్లో పోయినాయి. వాడు బైపాస్ చేసిన 24 అవర్స్లో
నేను అసలు ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నా. వాళ్ళు యాక్చువల్గా ఆ కాంట్రాక్టర్లు కొండవీటి వాగు మీదే రోడ్డు వేసుకున్నారు. ఇంక రోడ్డు వేసుకుని నీళ్ళు ఎట్టిపోతాయి వెనక బాక. కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ పీరియడ్లో ఇటువంటివి ఉంటాయి. అందుకని ఇప్పుడు అధికారులు చెప్తున్నాను, మళ్ళా ఫర్దర్గా వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త తీసుకోమని నేను అందరికీ చెప్తున్నాను. అమరావతి క్యాపిటల్ సిటీ ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసి ఆపాలనుకున్నది ఆగదు. నీళ్ళు ఆపటం ఏంది నాకు అర్థం కాల. వాళ్ళు కావాలని ఇక్కడ మట్టేశారు వాళ్ళు ఆరోపణ. వెళ్ళేది యాక్చువల్గా ఏదైనా వర్క్ జరిగేటప్పుడు ఉంటుందండి. ఇది యాక్చువల్గా వెస్టర్న్ బైపాస్ రోడ్ యాక్చువల్ చేస్తున్నారు. ఆడ 220 మీటర్లు లెంత్ ఉన్న బ్రిడ్జి కన్స్ట్రక్షన్ పూర్తి కాల. కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కింద మట్టి ఉండిపోయింది. అది మా అధికారులు ముందే చూసుకొని వర్షాలు వచ్చేటప్పుడు తీయించి ఉండాల్సింది. వర్షాలు వచ్చేటప్పుడు తీయించలేదు కాబట్టి ఫ్లడ్ వచ్చేటప్పుడు తీయటానికి వీలు కాదు. అందుకని బైపాస్ చేయమని నేనే అధికారులకు యాక్చువల్గా ఆదేశించాను. వాళ్ళు వాటర్ బైపాస్ చేశారు. బైపాస్ చేయగానే వాటర్ పోయింది. మంగళగిరిలో రైతులకు రుణాలు పంపిణీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి చిన్న పంజాబ్ వీధిలోని జీడీసీసీ బ్యాంక్ మంగళగిరి శాఖ కార్యాలయంలో ది మంగళగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు రుణాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా సంఘం చైర్మన్ గదే పిచ్చిరెడ్డి హాజరై రైతులకు రుణాలు పంపిణీ చేశారు. అనంతరం పిచ్చిరెడ్డి మాట్లాడారు. సొసైటీ పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన 4 రోజులకే రైతులకు రుణాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. 41,21,000 రూపాయలు రుణాలు రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. రైతులు రుణాలను సద్వినియోగం చేసుకుని పంట బాగా పండించి అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు అందే శివశంకర్రావు, వాసా వేణుకుమార్, ఇన్ఛార్జ్ సిఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మా సొసైటీ తరఫున జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మంగళగిరి బ్రాంచి మాకు అనుబంధ సంస్థ. మరి దాని ద్వారా 41,21,000 రూపాయలను కేసీసీ మరియు సిసిఓడి మరి అంటే రుణాలు అన్నమాట ఇవ్వటం జరిగింది 5 రైతులకు. వారు కాజా, మంగళగిరి, నిడమర్రు, పెదవడ్లపూడి, మంగళగిరి టౌన్ గ్రామాలకు చెందినటువంటి రైతులు. మరి వీరికి సెంట్రల్ బ్యాంక్ ద్వారా మరి మంగళగిరి సొసైటీ ద్వారా మేము వచ్చినటువంటి 4 రోజులకి మరి వీరికి రుణాలు ఇవ్వటం అంటే మేము చాలా మరి ఆనందంగా ఉన్నాము. రైతులు కూడా ఈ రుణాలని సద్వినియోగం చేసుకొని మరి భవిష్యత్తులో బాగా పంటలు పండించి బెనిఫిట్ పొందాలని, అలాగే మరి ఈ సొసైటీ ద్వారా మరి ఎల్టీ లోన్లు, గేదెలు, గొర్రెలు, అట్లానే వ్యవసాయ డెవలప్మెంట్, పొలం డెవలప్మెంట్కి కానీ అట్లానే ట్రాక్టర్కి సంబంధించి కూడా మరి లోన్లు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా మరి నాకు నారా లోకేష్ గారు చైర్మన్గా మరి ఈ సొసైటీకి అవకాశం కల్పించారు. అట్లానే మా డైరెక్టర్లకు కూడా నారా లోకేష్ గారి నాయకత్వంలో వారి యొక్క ఆదేశానుసారం మేము రైతాంగానికి మరి ఎరువులు కానీ విత్తనాలు కానీ మరి అట్లానే వాళ్ళ కూడా మరి యూరియా ఈ కొరతల వల్ల కూడా ఇదైతే ఇప్పటికే వడ్లపూడి అట్లాగే ఆత్మకూరు, కాజా గ్రామాలకు కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా మరి మా సొసైటీ మేమందరూ కూడా దగ్గరుండి ఎరువులు పెంచడం జరుగుతుంది. రైతులకు కావాల్సినటువంటి ఏ పరికరాలైనా, గేదెలు కానీ, గొర్రెలు కానీ, ట్రాక్టర్లు కానీ, వ్యవసాయ పరికరాలు కానీ, వాళ్ళకి ఆర్థిక లోన్లు కానీ, వివిధమైనటువంటి వాళ్ళకి ఏదైతే లబ్ధిదారులకు అవకాశాలు ఉన్నాయో మా సంఘం ద్వారా పరిస్థితి కూడా వాళ్ళకి అందిస్తానికి మేము శాయశక్తిలా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ అవకాశం కల్పించినటువంటి ఎన్డీఏ గవర్నమెంటు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే నారా లోకేష్ గారు, అట్లాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ సంఘానికి, రైతులకి అనేక విధాలైనటువంటి పథకాల ద్వారా రైతుల అభివృద్ధి కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నో రకాల పథకాలను తీసుకొస్తున్నారు. రైతుల అభివృద్ధి మన ధ్యేయం అనే లక్ష్యంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పనిచేయటం మనం అందరం కూడా గుర్తించి వారికి పూర్తిగా సపోర్టివ్గా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆటో కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని
మంగళగిరి ఏరియా ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కొండారెడ్డి, అధ్యక్షులు షేక్ శ్రీను అన్నారు. ఈ మేరకు తాడేపల్లి ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు మాకు ఆయన చెప్పిన ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయకపోగా ఆగస్టు 15వ తేదీన ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ బస్సు తీసుకొస్తున్నానని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు పెట్టి మరి ఇప్పుడు అమలు చేస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ ఫ్రీ బస్ పెట్టడానికైతే మేము వ్యతిరేకం కాదు. ప్రభుత్వం ఏదైనా మంచి పనులు చేస్తామంటే వాటిని మేము స్వాగతిస్తామే తప్ప వ్యతిరేకించం. కానీ ఇక్కడ అనేక సంవత్సరాలుగా డిగ్రీలు చదివి, పీజీలు చదివి ప్రభుత్వం ఏ విధమైన ఉద్యోగాలు ఉపాధి చూపించకుండా వీళ్ళు సొంతంగా వడ్డీలు తెచ్చుకొని అట్లాగే ఫైనాన్సర్ దగ్గర డబ్బులు తెచ్చుకొని ఇవాళ అనేక జీవనమరణ సమస్యలతోటి ఆటోలు నడుపుతున్న పరిస్థితి మీకు అందరికీ తెలుసు. కానీ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళ మొత్తం ఉపాధిని కొల్లగొట్టే ఒక సమస్య ఏదైతే ఉన్నదో ఏపీఎస్ఆర్టీసీలో ఫ్రీ బస్సు. మరి దీనికి ఇప్పటివరకు మేము పడుతున్న బాధలు ఏదైతే ఉన్నదో ఇప్పటివరకు ప్రభుత్వం దృష్టిలో ఉన్నది కాబట్టి మాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే ప్రభుత్వం ఇంకేదైనా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటిది ఏది చేయకుండా నిన్న ఆగస్టు 15 మరి గొప్పగా ప్రారంభించారు. కానీ ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆటో డ్రైవర్ల ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు సంవత్సరానికి చెల్లించాలని, అలాగే నెలకు ప్రతి ఆటో డ్రైవర్కి 5,000 రూపాయలు పెన్షన్ రూపంలో ఇవ్వాలని. అలాగే ఈ ఫ్రీ బస్ అనే దానికి ఆటో కార్మికులు కానీ ఓనర్లు కానీ మేము ఎవరూ దీనికి వ్యతిరేకం కాదు. గవర్నమెంట్ ఇచ్చిన ఏ స్కీమ్కి కానీ మేము కంపల్సరీగా దానికి స్వాగతిస్తాము. కాబట్టి అదే క్రమంలో నష్టపోతున్న ఆటో కార్మిక రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. వాళ్ళు ఏదైతే ఎలక్షన్ టైంలో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి సూపర్ 6 పథకంలో భాగంగా పెట్టి ఏదైతే ఆటో కార్మికులు న్యాయం చేస్తామన్నారు, వాళ్ళు చెప్పిన ఏవైతే హామీలు ఉన్నాయో అవి కంపల్సరీగా అమలు చేయాలి. ఏ రోజైతే ఫ్రీ బస్సు మేము ఆగస్టు 15వ తారీఖు లాంచ్ చేస్తామో అదే రోజు ఆటో కార్మికులకి మొత్తం మేము పెన్షన్ ఇస్తాము, అదే రోజు పెన్షన్ ఇస్తాము. ఫ్రీ బస్సు లాంచ్ చేసిన రోజే మేము ఆటో కార్మికులకు పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ చెప్పింది. కానీ ఫ్రీ బస్సు స్టార్ట్ అయిపోయేటికి దాదాపు వారం అయిపోయింది. ఈ రోజు వరకు ఆటో కార్మికులు పిలవటం కానీ ఆటో కార్మిక సంఘాలను కానీ పిలవటం కానీ మాట్లాడటం కానీ ఇంతవరకు ఏం చేయలేదు. ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్న ఆటో కార్మికులు దీనివల్ల మొత్తం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో దాదాపు ఇప్పటికే 150 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఇప్పటికీ ఈ 4-5 రోజుల్లోనే దాదాపు 70% సర్వీస్ పోయింది. రోజు ఇదివరకు మా మంగళగిరికి విజయవాడకి 5 ట్రిప్పులు పడేది, ఇప్పుడు 1 ట్రిప్పు 2 ట్రిప్పులుగా పరిమితం అయిపోయి ఉన్నారు. అది ఇక్కడ బస్సు లేదు కాబట్టి. మిగతా ప్రాంతాల్లో అయితే బస్సులు ఉంటే అసలు ఏం లేదు. అలాగే 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో వచ్చేసి 10,000 ఇస్తున్నారు, లేదు మేము 15,000 ఇస్తామన్నారు. నష్టపోతున్న ఆటో కార్మికులు నెల 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, అది ఇవ్వాలి. అలాగనే మాకైతే ఏదైతే ఆటోలకి ఇంధనం అయినట్టు సిఎన్జి కానీ లేదా ఎల్పిజి గ్యాస్ కానీ డీజిల్ పెట్రోల్ మీద రాయితీ కల్పించాలి. ఇప్పటికీ ఈ డిమాండ్స్ అన్నీ కంపల్సరీగా గవర్నమెంట్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా అమలు చేయాలి. మేము మీడియా మిత్రుల ద్వారా కానీ మీ ద్వారా కానీ చేసేదంటే మా న్యాయమైన కోరికలను మాకు గవర్నమెంట్ని వెంటనే పిలిచి మమ్మల్ని కూడా పిలిచి ఆటో కార్మిక సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ పిలిచి దీనికి వెంటనే పరిష్కారం చేస్తుందని, ఆ పరిష్కారం చేసే భాగంగా మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. మీకు తెలుసా, ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ గురించి అసభ్యకరంగా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే ఎవరు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ గురించి అసభ్యకరంగా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. సమాజంలోనే పురాతన వృత్తుల్లో దర్జీ పని కూడా ఒకటి. దాదాపు 50 ఏళ్లుగా ఈ టైలరింగ్ వృత్తిలో సాగుతున్న వ్యక్తుల సంగతులను నేటి జిందగీలో తెలుసుకుందాం. టైలరింగ్ వృత్తికి ఎంతో చరిత్ర ఉంది. కాలక్రమేణా వస్తున్న మార్పులకు ఆటుపోట్లు తింటూనే సమాజంలోని టైలర్స్ తమ మనుగడను కాపాడుకుంటూ వస్తున్నారు. మంగళగిరి పట్టణంలో మోస్ట్ సీనియర్ టైలర్స్లో భాస్కర్ టైలర్స్ నడుపుతున్న భాస్కర్రావు కూడా ఒకరు.
టైలర్స్కు పేరొందిన మసీదు రోడ్డులోనే ఈయన తన షాప్ను నడుపుతున్నారు. జెంట్స్ స్పెషలిస్టుగా ఈయన పేరొందారు. తన గురువుగారు తనకు అందించిన గొప్ప కానుక ఈ టైలరింగ్ షాప్ అని ఆయన అంటారు. తాను బ్రతకడంతో పాటుగా మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు ఈయన. తమ మనుగడ కాపాడుకోవాలంటే ప్రభుత్వం కూడా సహకరించాలని వీరంటున్నారు. వారి మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భాస్కర్ టైలర్, మసీద్ స్ట్రీట్, మంగళగిరి. అందానికి ప్రతిబింబం తాజ్మహల్, ఫ్యాషన్లకు ప్రతిరూపం భాస్కర్ టైలర్. మా షాపు 40 ఏళ్ల క్రితం షాప్ పెట్టాము. 25 ఏళ్ల క్రితం షాప్ మా ఓనర్ గారు మాకు ఇచ్చారు. దాంట్లో మేము మా బ్రతుకు తెరు మేము హ్యాపీగా సంతోషంగా గడుచుకుంటున్నాము. మాకు వీలైనంత వరకు టైలర్స్కి చిన్న చిన్న సదుపాయాలు చేసి పెట్టాలని మనసులో ఉంది. కానీ మేముగా పెద్దగా చేయలేకపోతున్నాం. అది ప్రభుత్వం తరపున, గవర్నమెంట్ తరపున ఏదైనా ఆర్థిక సహాయం, ఆర్థికంగా మిషన్లో వాళ్ళకి సప్లై చేయటం, ఒక 10,000 రూపాయలు లోను ఇప్పించటం, అట్లాగే టైలరింగ్ శిక్షణా కేంద్రం అది జెంట్స్కి పెడితే బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. మాకు వీలైనంత వరకు షాపులు ఇవాళ వీలైనంత వరకు అన్నీ తగ్గిపోయినాయి. కుర్రాళ్ళు పనిచేసే వాళ్ళు కూడా తగ్గిపోయారు. టైలరింగ్ షాపులకు కూడా కరెంటు బిల్స్ తగ్గించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఇప్పుడు బార్బర్ షాపులకు ఇంకా కొంతమందికి సౌకర్యాలు కల్పించారు కాబట్టి మాకు కూడా కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఇబ్బందులు ఉన్నారు, పనులు కూడా చాలా తగ్గిపోయినాయి. దాని గురించి మీరు గవర్నమెంట్ వారు కొద్దిగా ఆలోచించి మాలాంటి వారికి సాయం చేయాలని కోరుతున్నాము. ఏదన్నా అధునాతనమైన మిషన్లు, జాక్ మిషన్లు, అలాంటి మిషన్లు ఉన్నాయి. అలాంటి ఏదైనా ఇప్పించగలిగితే ఎంతో కొంత పని చేసుకుని జీవనం సాగిస్తారు. కొంతమందికి ఇల్లు లేక కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాను. వివిధ ప్రాంతాల్లో తెలుగు సినిమా అగ్రనటుడు కొణిదెల చిరంజీవి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో జనసేన నాయకులు తిరుమలశెట్టి కొండలరావు ఆధ్వర్యాన మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నమస్కారం. ఈరోజు పద్మవిభూషణ్, పద్మశ్రీ డాక్టర్ చిరంజీవి గారి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మా మంగళగిరి నియోజకవర్గంలో మా తమ్ముళ్ళు, సోదరులు, భవన నిర్మాణ కార్మికుల సమక్షంలో ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. చిరంజీవి గారు ఒక మెగాస్టార్, ఒక మహానటుడికే కాకుండా కేవలం ఎటువంటి దండా లేకుండా సినీ రంగంలో ప్రవేశించి ఒక మెగాస్టార్గా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించడమే కాకుండా కష్టే ఫలే అనే పదానికి నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన అత్యంత కష్టంతో అత్యున్నత స్థాయికి చేరుకొని ఒక మెగాస్టార్గా కాకుండానే ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాజ్యసభ సభ్యుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక కేంద్ర మంత్రిగా అనేక పదవులు నిర్వహించినటువంటి ఘనత మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కుతుంది. ఆయన క్రమశిక్షణకి, నీతికి, నిజాయితీకి మారుపేరు. అటువంటి మెగాస్టార్ గారి సోదరుడు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీ ఈ రోజున బ్రహ్మాండంగా ఈ విధంగా భవన కార్మికుల సమక్షంలో ఈరోజు ఆయన పుట్టు నిర్వహించడం అయింది. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి భవన కార్మికుల సోదరులన్నా ఎంతో ఇష్టం. ఆయన ఇసుక ఫ్రీ విధానం రావాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇసుక ఫ్రీ కోసం ఆయన పోరాడిన సంగతి మీ అందరికీ తెలిసింది. అటువంటి భవన నిర్మాణ కార్మికుల సమక్షంలో, సోదరుల సమక్షంలో పవన్ కళ్యాణ్ గారి సోదరునటువంటి చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఇదిలా ఉండగా తాడేపల్లి ప్రజా కాపునాడు కార్యాలయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రంశెట్టి అంజిబాబు, టంకశాల ఈశ్వర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అనే తల్లిదండ్రి పేరుని తీసి సినీ ఫీల్డ్లోకి వచ్చిన చిరంజీవిగా కలకాలం ఉండేటట్టుగా చిరంజీవి అనే పేరు నామకరణం ఎవరు చేశారో కానీ ఇవాళ చిరంజీవిగానే ఉన్నాడు. 70వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్న శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. తాడేపల్లి పట్టణ కాపునాడు సంఘం తరపున చిరంజీవిగా 150 సినిమాలు చిల్లర తీసిన చిరంజీవి గారికి, అంతేకాకుండా ఆయన సినీ ఫీల్డ్లో ఎదిగిన సందర్భాన్ని ఫ్యాన్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ప్రజల్లో చిరకాలం జీవించే విధంగా చేస్తున్న కార్యక్రమాలకి చాలా సంతోషం. మెగాస్టార్ అలాగే ఆయన యొక్క సినీ ఫీల్డ్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన పునాదిరాలు కానించి 150 చిత్రంగా ఖైదీ నెంబర్ 1గా ఉండి దగ్గరదాపు మగమహారాజుగా, అలాగే ఆయన జగదేక వీరుడు అతలకు సుందరిగా ఎలుగొంది నిండు 100 ఏళ్లుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇంకా చినకాకాని లిటిల్ విలేజ్లో చిరంజీవి యువత నాయకులు కంకణాల శంకర్ ఆధ్వర్యాన రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గంజి చిరంజీవి, మునగపాటి మారుతీరావు, రెస్టారెంట్ యజమాని కన్నెగంటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చిరంజీవి గారి జీవితం సమాజానికి స్ఫూర్తినిచ్చేది ఏ విధంగా ఉందో మన అందరికీ తెలిసిందే. కష్టపడి సినీ ఫీల్డ్లో వెనక ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అంచెలంచెలుగా ఎదిగి భారత చలనచిత్ర రంగంలోనే ఒక మంచి నటుడిగా విభిన్న పాత్రల ద్వారా ఇప్పటికే డ్యాన్స్లో ప్రపంచంలోనే ఎవ్వరూ వేయనని స్టెప్స్ వేశారని గిన్నెస్ బుక్ రికార్డు కూడా ఎక్కిన మహానటుడు. మంచి ఫైట్స్ తెలుగు చలనచిత్ర రంగంలో తీసుకొచ్చిన నటుడు. ఆదర్శవంతమైన చిత్రాలు, సమాజపు హితవు కోరే చిత్రాలు, రుద్రవీణ లాంటి, స్వయం కృషి లాంటి అద్భుతమైన చిత్రాలలో తన నటన ద్వారా సమాజం మంచి కోసం నటించిన మహోన్నతమైన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు మా ఆరాధ దైవం మెగాస్టార్ అన్నయ్య 70వ జన్మదిన సందర్భంగా ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని లిటిల్ విలేజ్ ఆవరణలో మెగా బ్లడ్ రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంజి చిరంజీవి గారు, అలానే ఈ హోటల్ మేనేజ్మెంట్ చైర్మన్ అయిన కన్నెగంటి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో సంయుక్తంగా మేము ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నాము. అట్లానే మిగతా సేవా కార్యక్రమాలు, ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు అన్నీ కూడా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిర్వహిస్తున్నాము. ఎప్పటికీ అన్నటికీ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన 70 సంవత్సరాలు వచ్చినా కూడా ఆ క్రేజ్ అలానే యుక్త వయసులో ఉన్నా కూడా ఆయన క్రేజ్ తగ్గలేదు. ఇవాళ ఆయనే సినీ రంగానికి రారాజు. అలాంటి అన్నయ్య గారికి మేము మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఇంకా మేము ముందు ఇలాంటి మీరు చేసే సేవా కార్యక్రమాల్లో మేము కూడా పాల్పంచుకుంటూ రక్తదానాలు కానీ ఆక్సిజన్ సిలిండర్ల బ్యాంకులు కూడా మేము నిర్వహించాము. అలానే 2 సంవత్సరాల కరోనా టైంలో మేము 278 మందికి ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేసినాము. కాన్సన్ట్రేటర్లు పెట్టి అందరికీ మెగా అభిమానులకు ఒక
ఒక ఒక ఇదే కుల మతాలు వేదం లేకుండా అందరికీ ఈ సేవా కార్యక్రమాలు చేశాము. ఇంకా ముందు ముందు ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మరోసారి అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన పార్టీ తరఫున చిరంజీవి గారి అభిమానులు అందరూ కలిపి ఈరోజు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మన లిటిల్ విలేజ్లో పెట్టారు. ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి గెస్ట్ ముఖ్యులు గంజి చిరంజీవి గారికి, అలాగే మారుతి గారికి, అలాగే ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్న కంకనాల శంకర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. యాక్సిడెంట్ కేసుల్లో కానీ లేకుంటే ఎమర్జెన్సీగా బ్లడ్ దొరక్క ప్రతి ఎవ్రీ 2 నిమిషాలకి ఒక బ్లడ్ బ్యాగ్ అవసరం అండి. కానీ ఎమర్జెన్సీ కేసులో బ్లడ్ దొరక్క ఎంతోమంది ప్రాణాలు పోయే పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఎవరు ప్రాణాలు పోగొట్టుకోకూడదని చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎన్నో లక్షల మందికి ప్రాణాలు నిలబెట్టారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఆల్మోస్ట్ ఎక్కడ ఫ్యాన్స్ ఉన్నా కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజున పెద్ద పండుగ వాతావరణంగా ఈ జనసేన నాయకులు కానివ్వండి, మెగాస్టార్ అభిమానులు కానివ్వండి, వారిని స్ఫూర్తిగా తీసుకొని చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలని మనం అందరూ ఆదర్శంగా తీసుకొని సొసైటీలో వారి బాటలో నడవాలని కోరుకుంటూ ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. మనం సంపాదన మీద పెట్టినంత దృష్టి ఆరోగ్యం మీద పెట్టడం లేదు. ఆరోగ్యం బాగుంటేనే ఆ తర్వాత ఏమైనా ఎంతైనా సంపాదించవచ్చు. డాక్టర్ అరవింద్ లాల్, వ్యాపారవేత్త. వైఎస్ఆర్సీపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆ పార్టీకి చెందిన ఆత్మకూరు గ్రామ అధ్యక్షులు జాలాది నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ఆత్మకూరులో ఆయన మాట్లాడారు. నా పేరు జాలాది నాగేశ్వరరావు, మాది ఆత్మకూరు గ్రామం. నేను వైసీపీ గ్రామ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అయితే నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడిని. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడిగా పదవిలో ఉండటం మరి కొన్ని సామాజిక వర్గాలకి ఇబ్బందికరంగా ఉండి అన్ని విషయాల్లో నాకు సహకరించకుండా నన్ను ఒక తక్కువ కులం వాడిగా చూస్తూ ఆ తక్కువ కులం వాళ్ళగా చూసే వాళ్ళకు కూడా మా ఎస్సీ సామాజిక వర్గం కూడా సపోర్ట్ చేస్తూ పార్టీలో నన్ను చాలా ఇబ్బందికర పరిస్థితులకి గురి చేశారు. మానసికంగా కూడాను చాలా ఇబ్బంది పడ్డాను. నేను 30 సంవత్సరాలుగా పార్టీలో కార్యకర్తగా పనిచేశాను. ఈ సంవత్సరమే నాకు గ్రామ అధ్యక్షుడు పదవి ఇవ్వడం జరిగింది. వైసీపీలోను కాంగ్రెస్లోను 95 నుంచి నేను పార్టీలోనే పనిచేసి ఉన్నాను. అయితే అన్ని వర్గాలకి అందరికీ అనుకూలంగా పార్టీలకు అతీతంగా పనిచేసి వస్తూ ఉన్నాను ఇన్నాళ్ళు. గ్రామంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరం కలిసికట్టుగా, పార్టీలు కాకుండా గ్రామస్తులుగా అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉండేవాడు. ఈ మధ్య కొంతమంది వేరు సామాజిక వర్గాలు ఎస్సీ సామాజిక వర్గంలో కూడా అందరికి ఒక గ్రూప్గా ఏర్పడి అదే మరి సామాజిక వర్గం అగ్రవర్ణ సామాజిక వర్గం మరి పార్టీలో నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఒక గుర్తింపు లేకుండా నన్ను చూడటం జరుగుతుంది. పార్టీ కార్యక్రమాలు ఏటికి కూడా నన్ను పిలవకోకుండా ఆ సామాజిక వర్గమే కొంతమంది గ్రూపుగా ఏర్పడి మరి నన్ను చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఒక గౌరవం అనేది లేకుండా, పార్టీ అధ్యక్షుడని గౌరవం కూడా లేకోకుండా ప్రవర్తించడం జరుగుతుంది. అందుకని నేను ఎంతో మనస్తాపం చెంది మరి దళితులకి సముచితమైన స్థానం లేదనిపించింది.
అందుకని ఈరోజు వైసీపీ పార్టీకి మరి గ్రామ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో నాకు కొన్ని మంచి పనులు కనిపించినాయి. వాటిని కూడా ఎద్దేవా చేస్తూ మరి రాజధాని ప్రాంతంలో వర్షాలు వచ్చినాయి కాబట్టి సహజంగా వాటర్ బయటికి వెళ్ళటం కష్టంగా ఉంటుంది కాబట్టి వర్షాలు వచ్చినప్పుడు మునగడం సహజం. మరి అవి మళ్ళీ కొద్ది రోజులకే మళ్ళీ మామూలుగా పరిస్థితికి యథాస్థితికి వస్తున్నాయి. రాజధాని పనులు కూడా బాగానే సక్రమంగా జరుగుతున్నాయి. మరి వాటి అభివృద్ధిలో ఈ కూటమి ప్రభుత్వం పనులు చేస్తుందనే ఆ మంచి పనులు కూడా చూసి నేను కూటమి ప్రభుత్వంలోకి చేరాలని ఆశపడ్డాను. ఈ విషయం గమనించి వలసిందిగా కోరుతున్నాను. తర్వాత నేను గ్రామ వైసీపీ పార్టీ అధ్యక్ష పదవికి సభ్యత్వానికి కూడాను ఈరోజు రాజీనామా చేస్తున్నాను. మరి ఈ వివక్ష ఇలాగే కొనసాగితే పార్టీకి మనుగడ ఉండదని నా అనుభవపూర్వకంగా తెలియజేస్తూ నా రాజీనామాను అంగీకరించాలని చెప్పమంటారా? నా రాజీనామాను మరి గౌరవ ఇన్ఛార్జి గారు ఇన్ఛార్జి గారు నా రాజీనామాను ఆమోదించాలని కోరుతూ నియోజకవర్గంలో గౌడ సంఘీయులకు 2 బార్లు కేటాయించడం పట్ల తెలుగునాడు గీత కార్మిక సంఘం అధ్యక్షులు రేఖా సుధాకర్ గౌడ్, నాయకులు వాకా మాధవరావు, మంగారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సిటీ న్యూస్తో వారు మాట్లాడారు. విశ్వవ్యాప్తంగా గీత కార్మికులందరూ కూడా పండుగ జరుపుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో గీత కార్మికులకు అనేక వరాలు ఇవ్వటం జరిగింది. అయితే ఆ వరాలన్నీ కూడా ప్రకటించడమే కాకుండా అమలు చేస్తున్నటువంటి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలానే యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గీత కార్మికులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. అలాగే బాబు గారు కూడా 10% ఇవ్వటం జరిగింది. కార్మికులందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. అయితే 2004 నుంచి 2014 వరకు కూడా గీత కార్మికులకు చెట్టు మీద నుంచి పడిన ఎక్స్గ్రేషియో కానీ యాక్సిడెంట్ బెనిఫిట్ కానీ ₹1 కూడా ఇచ్చి ఎరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2016 సంవత్సరంలో బాబు గారు లోకేష్ బాబు గారు నిశితంగా పరిశీలించి ఎక్స్గ్రేషియో పెండింగ్ ఉన్నటువంటిది 10 సంవత్సరములు కూడా ఉన్నటువంటి ఎక్స్గ్రేషియో మొత్తాన్ని కూడా ప్రకటించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలానే యువకాలంలో ఇచ్చినటువంటి మాట కార్మికులందరూ కూడా న్యాయం చేస్తానని లోకేష్ బాబు గారు చెప్పారు. అలానే దాని ప్రకారం చేయటం జరిగింది. మేమందరం కూడా బ్రాందీ షాపులలో గౌడ్స్ అందరూ కూడా వాటా కావాలని కోరాము. అలానే మాకు ఏర్పాటు చేయడం జరిగింది. గీత కార్మికులకు కూడా తాడి చెట్లు ఎక్కుతానికి కూడా ఆధునిక పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. మరి వెహికల్స్ కూడా ఇస్తారని చెప్పేసి బీసీ మంత్రి మరి సవితమ్మ గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి గీత కార్మికులు కూడా మీరందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఎక్స్చేంజ్ ఆఫీస్లో మీ యొక్క పేర్లు కూడా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు మనకి పింఛన్ పథకాలు వర్తిస్తాయి. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో మనకు ఒక పింఛన్ కూడా రావడం జరగలేదు. గీత కార్మికులకి బీమా కూడా ఒకటి కూడా ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గీత కార్మికులకి గౌడస్కి అన్ని విధాలు ఆదుకుంటుంది. మరి ప్రత్యేకంగా చెప్పాలంటే మంగళగిరి నియోజకవర్గం గౌడ సంఘం తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. గౌడ సంక్షేమ సంఘం తరఫున మా గౌడ సంఘీయులందరికీ శుభాకాంక్షలు. మనకి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి కారణం మనకి నారా చంద్రబాబు నాయుడు గారు వైన్ షాపుల్లో కానీ బార్ షాపుల్లో కానీ మనకి 10% అనేది గౌడ సంఘానికి ప్రకటించినందుకు
మనం హర్షం వ్యక్తం చేస్తున్నాము. అట్లాగే మన ఎమ్మెల్యే గారు అయినటువంటి నారా లోకేష్ గారు, ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి, వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మంగళగిరి జీడీసీసీ బ్యాంక్ మంగళగిరి బ్రాంచ్లో అసిస్టెంట్ మేనేజర్ సరితను సత్కరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి చిన్నపంజా వీధిలోని జీడీసీసీ బ్యాంక్ మంగళగిరి బ్రాంచ్ కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తూ ఉండవల్లి బ్రాంచ్కి అసిస్టెంట్ మేనేజర్గా బదిలీపై వెళుతున్న నార్ల సరితను శుక్రవారం బ్యాంక్ సిబ్బంది అభినందించారు. ముఖ్య అతిథులుగా మంగళగిరి పిఎస్సిఎస్ చైర్మన్ గాదే పిచ్చిరెడ్డి, తెనాలి క్లస్టర్ జీడీసీసీ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుంకర శ్రీనివాసన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ మేనేజర్ సరితను శాలువాలతో సత్కరించి బొకేలు అందజేశారు. అనంతరం చైర్మన్ పిచ్చిరెడ్డి మాట్లాడారు. అసిస్టెంట్ మేనేజర్ సరిత బ్యాంకులో ఖాతాదారులు, సొసైటీల రైతులకు బాగా సేవలందించారని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి పిఎస్సిఎస్ డైరెక్టర్లు అందే శివశంకర్రావు, వాసా వేణుకుమార్, మంగళగిరి కొరగల్లు పిఎస్సిఎస్ సిఇఓ ఆర్ రమేష్ బాబు, ఇంకా ఇతర ప్రాంతాల సిబ్బంది పాల్గొన్నారు. రోజు మన సరిత మేడం గారు అసిస్టెంట్ మేనేజర్ గారు మన దగ్గర బ్రాంచ్ రిలీవ్ అవుతున్నారు, ఉండవల్లి బ్రాంచ్ ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఇంతకాలం మనతో పనిచేసి అందరితో కలిసిమెలిసి ఉండి ట్రాన్సాక్షన్స్ కానీ కస్టమర్ సర్వీస్ కానీ చాలా బాగా చేశారు. అలానే ఇప్పుడు వెళ్ళే బ్రాంచ్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేడంకి అంతా సవ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానీ ఎవరైనా సరే అందరూ బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి డిపాజిట్ సేకరణ కానీ లోనింగ్ కానీ ఏదైనా కానీ మనం వాళ్ళతోటి బాగా ఏకీభవించి చేయగలుగుతున్నాము. మనం కూడా కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా పనిచేస్తామని మాత్రం మనకి ఒక ఆలోచన కూడా ఉంది, చేస్తున్నాం కూడా. ఇకపోతే మిగతా నాతో పాటు పనిచేసిన వాళ్ళు కానీ నా హైర్ అఫీషియల్స్ కానీ నాకు సహకరించినందుకు ఇన్ని రోజులు వాళ్ళతోటి ఏదన్నా నా వల్ల ఇబ్బంది కలిగినా ఏదన్నా కొంచెం గట్టిగా మాట్లాడినా పెద్దదానిగా అందరికన్నా సీనియర్ని కాబట్టి సర్దుకోవాల్సిందే, డిమాండే అనుకోండి. అంటే ఇప్పుడు అందరం ఫ్యామిలీ మెంబర్స్గానే కలిసి ఉన్నాం కాబట్టి స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నాను. ఎనీవే నాకు ఇలా పంపిస్తున్నందుకు కొంచెం ఎమోషనల్గా ఉంది, కానీ అందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు. ఇప్పుడు ప్రకటనలు. దుగ్గిరాలలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈమని రామాలయం సెంటర్లో ఈ మేరకు శ్రీకృష్ణదేవరాయల యూత్ ఈ వేడుకలను నిర్వహించారు. 45 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ రోజున మన సినీ ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కైనటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారి 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా మన మెగాస్టార్ గారికి మన ఏమని గ్రామం తరఫున ఘనంగా బర్త్డే వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. మెగా అభిమానులందరూ కలిసి ఈ రోజున మన ఏమని గ్రామంలో మెగా అభిమానులతో కలిసి మనం కేక్ కటింగ్ కార్యక్రమం, ఈ రోజున అన్నదాన కార్యక్రమం, కొంతమంది వయోవృద్ధులు సెలెక్ట్ చేసిన వారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, ఈ రోజున ఒక మంచి వినూత్నమైన ఆలోచనతో మన చిరంజీవి యువత ఈ రోజున మంచి ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేస్తారని, ఇలాగే మన అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చిరంజీవి యువత తరఫున మనం ఈ గ్రామానికి ఎల్లప్పుడూ సేవలు చేస్తామని, ఈ రోజున మనం ఏదైతే సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగంలోనూ ఇటు సినీ రంగంలోనూ ఒక ధ్రువతారగా ఎదిగినటువంటి ఆయన ప్రాణం ఖరీదు సినిమాతో ఈ రోజున 157 సినిమాలు పూర్తి చేసుకుని ఈ రోజున విశ్వంభర సినిమాతో విశ్వవిఖ్యాతి కాంచినటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం తరఫున రక్తదాన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ రోజున మన ఏమని గ్రామంలో పెద్ద ఎత్తున చిరంజీవితో ముందుకు వచ్చి ఒక అన్నదాన కార్యక్రమం, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయం. చిరంజీవి అభిమానులు అంటే సేవా కార్యక్రమాలు, అలాంటిది ఆయన తమ్ముడు వారసుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఆయన చేసే సేవ కూడా దీనికి తోడయి ఈ రోజున మనం అందరం మంచి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ రోజున చిరంజీవితని ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు వారు అందరినీ అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలని మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై చిరంజీవి. ఈరోజు చిరంజీవి గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ కూడా ఏమల్లో భారీ ఎత్తునటువంటి అన్నదాన కార్యక్రమము కేక్ కట్ చేయడం జరిగింది.
ఇది గ్రామ ప్రజల సహకారము, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానుల సహాయంతో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఇకపై ప్రతి సంవత్సరం డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. వివరాలు వీక్షిద్దాం. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించి విజయవంతంగా నిర్వహించాం. ఇకపై ప్రతి ఏటా డిఎస్సి ప్రకటించి ఖాళీలను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఉండవల్లి నివాసంలో శుక్రవారం విద్యాశాఖపై రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనవసరమైన శిక్షణా కార్యక్రమాలతో ఉపాధ్యాయుల విలువైన సమయాన్ని వృధా చేయవద్దు. ప్రభుత్వ విద్యలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు గత 14 నెలలుగా సమర్థవంతంగా సంస్కరణలు అమలు చేశాం. సంస్కరణల అంతిమ లక్ష్యం అభ్యసన ఫలితాలే. మెరుగైన ఫలితాలపై దృష్టి సారించాల్సిన బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. ఇదిలా ఉండగా తల్లికి వందనం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేశాం. చివరి విడతగా పెండింగ్ దరఖాస్తులను ఆమోదిస్తూ 325 కోట్లు విడుదల చేశామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి దేశ విదేశాల్లో స్థిరపడిన ప్రముఖులు, దాతల సహకారం తీసుకోవాలని లోకేష్ అన్నారు. ఇంకా ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్, పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ కృతికా శుక్లా, సర్వశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఎండి సిఎన్ దివెన్ రెడ్డి, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ కృష్ణమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరిలో పిఎస్సిఎస్ చైర్మన్ గాదే పిచ్చిరెడ్డిని పలువురు దేశం తమ్ముళ్లు సత్కరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి పెదకోనేరు వద్ద ఉన్న ది మంగళగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో ఇటీవల సంఘం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన గాదే పిచ్చిరెడ్డిని శుక్రవారం టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి దానబైన సుందరరావు యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం పలువురు దేశం నాయకులు కలిసి అభినందించారు. అనంతరం యాదవ్ మాట్లాడారు. నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి నాటి మాజీ మంత్రి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ముఖ్య అనుచరునిగా ఉంటూ నియోజకవర్గంలో నాటి నుంచి నేటి వరకు పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న పిచ్చిరెడ్డిని పార్టీ గుర్తించి చైర్మన్ పదవి ఇవ్వడం అభినందనీయమన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ పార్టీలో సీనియర్స్ను గుర్తించి పదవులు ఇవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో సొసైటీ చైర్మన్గా చేసిన పిచ్చిరెడ్డి అనుభవం రైతాంగంకు అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పలు పదవులు నిర్వహించి పదవులకే వన్నె తెచ్చిన వ్యక్తి పిచ్చిరెడ్డి అని అన్నారు. రైతాంగం సమస్యలను రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి రైతు సంక్షేమం, అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చింకా కోటేశ్వరరావు, దానబైన రామారావు, రుద్రు మురళి, దానబైన శివశంకర్రావు, మద్దుల శ్రీకాంత్, కాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు గుడిపాటి చిన్న తిరుపతి నాయుడు, సిపిఎం నాయకులు కుర్రా ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. మా స్థిరకాల మిత్రుడు, మరి పార్టీ కోసం కార్యకర్తగా వినలేని కృషి చేస్తూ ఆయన చెప్పినటువంటి పార్టీ ఏదైనా ఆదేశిస్తే తూసి పాటించి క్రమశిక్షణతో ఉన్నటువంటి వ్యక్తి గాది పిచ్చిరెడ్డి గారికి మరి మన సొసైటీ అంటే పరపతి సంఘం సొసైటీగా ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఆయనకు అభినందన తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూ ఆనాడు డాక్టర్ ఎంఎస్ కోటేశ్వరరావు గారి దగ్గర నుంచి కూడా మరి ఈ రోజు వరకు కూడా పార్టీ పదవులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం, మరి క్రమశిక్షణ రైతులు కలిసి పార్టీ కోసం ఎనలేని కృషి పిచ్చిరెడ్డి గారు. అలాంటి వ్యక్తికి మరి ఇవ్వటం అనేది చాలా సంతోషదాయక విషయం. మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మరి అదే కాకుండా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క నాయకత్వంలో ఆయనకి ఇవ్వటం అనేది కూడా ఒక చెప్పుకోదగ్గ విషయం. మరి అదే కాకుండా తను ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు మరి గుర్తించి దాదాపు కాజ వాస్తవులైనటువంటి ఆయనకి ఇవ్వటం ఒక ఎత్తు అయితే, అదేవిధంగా తను కూడా పార్టీ కోసం దాదాపు 2013 మార్కెట్ చైర్మన్ ఆలూరు నాయ గారు ఉన్నప్పుడు వైస్ చైర్మన్ చేసి మరి రైతు కూలీల పట్ల అనేక రంగాలుగా ఆయన కృషి చేసి మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించిన వ్యక్తి పిచ్చిరెడ్డి గారు. అదే కాకుండా సొసైటీ చైర్మన్ కూడా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా మళ్ళీ సొసైటీ చైర్మన్గా చేస్తూ మళ్ళీ ఇప్పుడు కూడా ప్రజెంట్గా మళ్ళీ ఇవ్వటం అనేది కూడా గొప్ప విశేషం. పదవి అనేది వర్ణించడం అంటే చాలా గొప్ప విశేషం. దాంట్లో కూడా మరి ఈరోజు దానమైన సుందరరావు యాదవ్ గారు రాష్ట్ర
బీసీ సెల్ జనరల్ సెక్రటరీ. మరి గతంలో కూడా ఆయన టీఎన్టీసీ బీసీ సెల్ అనేక జిల్లా లెవెల్లో పనిచేసినటువంటి వ్యక్తి. ఈ మధ్యకాలంలో ఆరోగ్యం దెబ్బతిన్నా కూడా లెక్క చేయకుండా లోకేష్ గారి గెలుపు కోసం మరి అట్లానే పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నాడు. అటువంటి దానిపైన సుందరరావు గారి నాయకత్వంలో వారి మిత్రబృందం అంతా కలిసి మరి నాకు ఈరోజు సన్మాన కార్యక్రమం, ఎందుకంటే నాకు మంగళగిరి సొసైటీ చైర్పర్సన్గా 18వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు వారు రాలేకపోవడం వల్ల ఈరోజు వచ్చి మరి నాకు ఈ చిరు సత్కారం చేయటం జరిగింది. అందుకు ముందుగా దానమైన సుందరరావు గారికి, వారి మిత్ర బృందానికి అందరికీ నా యొక్క నమస్కారాలు, అభినందనలు తెలియపరుస్తున్నాను. మరి నాకు ఈ పదవి ఇచ్చింది నారా లోకేష్ గారు. నేను గతంలో కూడా 2013లో ఎన్నికై ఈ సొసైటీకి చైర్మన్గా చేశాను. అయినప్పటికి కూడా మరి సీనియర్లను కూడా గుర్తించాలి. భవిష్యత్తులో మరి సెంట్రల్ బ్యాంకు కూడా ఉన్నాయి. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నాకు నారా లోకేష్ గారు మరి నామినేట్ చేసి చైర్మన్గా ఇచ్చేయటం, వారికి ముందుగా నా యొక్క ధన్యవాదాలు, అభినందనలు, నమస్కారాలు తెలియపరుస్తున్నా. ఈ నెల 24వ తేదీ ఆదివారం ఎన్ఆర్ఐ ఎదురుగా ఉన్న లిటిల్ విలేజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు కానున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. బ్రహ్మకుమారి సమాజ్ వారి ధార్మిక కార్యక్రమాలలో భాగంగా ఇంకా సదరు సమాజానికి చెందిన కీర్తిశేషులు రాజయోగిని ప్రకాశమణి దాది సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎంటీఎంసీ పరిధిలోని చిన్నకాకాని లిటిల్ విలేజ్ రెస్టారెంట్ ప్రాంగణంలో ఆదివారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు కానుంది. ఈ మేరకు వివరాలను బ్రహ్మకుమారీస్ సమాజం మంగళగిరి ప్రతినిధి నాగమణి సిటీ న్యూస్కు తెలిపారు. శాంతి. మంగళగిరి పట్నవాసులు ఆత్మిక సోదర సోదరీలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభివందనాలు. ఆగస్టు 25వ తారీఖు బ్రహ్మకుమారి సంస్థ యొక్క ముఖ్య ప్రశాసకురాలైనటువంటి దాది ప్రకాశ్మణి గారి యొక్క 18వ పుణ్య స్మృతి దివస్ సందర్భముగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటం జరిగినది. ఈ రక్తదాన శిబిరంలో రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా అనేక సంస్థలు స్వచ్ఛందంగా సహయోగం చేస్తున్నారు. 1,00,000 యూనిట్ల రక్తాన్ని సేకరించటమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యము. ఇది గిన్నీస్ బుక్లో కూడా ఎక్కించడం జరుగుతుంది. ఎవరైతే రక్తదానం చేస్తారో వారందరికీ కూడా సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది. అన్ని దానాలలో కూడా రక్తదానం చాలా గొప్ప విశేషమైన దానం. ఎందుకంటే అన్నదానం, వస్త్రదానం అల్పకాలికమైనది, కొంతకాలం వరకే, కొంత సమయం వరకే ఆ యొక్క ఆకలిని తీరుస్తుంది. కానీ రక్తదానం జీవితాన్నే కాపాడుతుంది. ఒక చుక్క రక్తం అనేక మందికి జీవితాలకి ఆశాదీపం అవుతుంది. కాబట్టి అన్నిటికంటే గొప్ప దానమైన ఈ రక్తదానం చేసి అందరూ కూడా ఆశీర్వాదాలకి పాత్రులుగా అవుతారని భావిస్తాను. ఈ రక్తదానం చేయటానికి 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వారు ఎవరైనా కానీ అర్హులే. ఈ యొక్క కార్యక్రమం ఈ నెల 25వ తారీఖున ఆదివారం లిటిల్ విలేజ్ రెస్టారెంట్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మంగళగిరిలో ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా నా విన్నపం ఏమిటి అంటే ఈ సదవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా రక్తదాతలుగా అయ్యి అనేకుల యొక్క జీవితానికి ప్రదాతగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శాంతి. రాజధాని గ్రామాలలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వారికి పెన్షన్ కొంతమందికి ఇస్తున్నారు, కానీ మరికొంతమందికి ఇవ్వవలసి ఉన్నది. వారికి కూడా ఇవ్వాలని తుళ్లూరు సిఆర్డీఏ కార్యాలయం ఎదుట గ్రీవెన్స్ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో అప్లికేషన్లు అందజేశారు. అనంతరం వివరాలను సిటీ న్యూస్కు సిఐటియు ప్రతినిధి ఎం రవి అందజేశారు. రాజధాని గ్రామాలలో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న కార్మికులకి ప్రభుత్వం సిఐటియు ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో ఆందోళన చేసిన ఫలితంగా, అర్జీలు ఇచ్చిన ఫలితంగా అధికారులకి, ప్రజాప్రతినిధులకి అర్జీలు ఇచ్చి వాళ్ళకి నిలిపివేసిన రాజధాని సామాజిక పెన్షన్ ఇవ్వాలని చెప్పి కోరిన మీదట 121 జీవోని రిలీజ్ చేసింది క్యాబినెట్.
ఆ మేరకు ఆగస్టు 1వ తేదీన వీళ్ళందరికీ రాజధానుల కార్మికులకి పెన్షను శాంక్షన్ చేయటం ఇవ్వటం కూడా జరిగింది. అందుకు ప్రత్యేకంగా ఈరోజు మేము దీనికోసం కృషి చేసిన సిఆర్డీ కమిషనర్ గారికి, అడిషనల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు సిఐటి తరఫున, అట్లాగే కార్మికులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేశాం. అయితే ఇదే సందర్భంలో కొంతమందికి వివిధ కారణాలతో టెక్నికల్ ప్రాబ్లమ్స్తో దాదాపు 50 మంది దాకా కార్మికులకి గ్రామాల్లో ఈ శాంక్షన్ కాల పెన్షన్. అందుకని చెప్పి ఈరోజు మేము కలిసి ప్రత్యేకంగా వాళ్ళ పేరుతో కూడా వ్యక్తిగతంగా అర్జీలు, అట్లాగే ఆధార్ కార్డుతో సహా పొడవు స్టార్డులు తీసి అందజేసాం. వాళ్ళందరికి కూడా ఇవ్వాలి, వాళ్ళంతా పారిశుద్ధ్య కార్మికులే, పారిశుద్ధ్య కార్మికులందరికీ ఇవ్వమని మేము యూనియన్గా కోరాము. కొంతమందికి కారణాలతో ఆగిన రీత్యా అవి కూడా శాంక్షన్ చేయండి అని చెప్పి అడిగాము. దాని పట్ల కూడా అడిషనల్ కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు. అవి కూడా వెంటనే శాంక్షన్ చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. వ్రత విశిష్టతను దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. లక్ష్మీం శ్రీరసముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరీం దాసేబోధరమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవర బ్రహ్మేంబ్ర గంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబణేం సరసజాం వందే ముకుంద ప్రియాం. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క దిగువ సన్నిధిలో శ్రీకృష్ణదేవరాయలు కట్టిన మండపంలో ఈ రోజున భక్తులందరికీ కూడా సామూహికంగా వరలక్ష్మి వ్రత కార్యక్రమం ప్రతి సంవత్సరం మనం చేసుకునే విధంగా మా యొక్క కార్యనిర్వాహక గారు, అసిస్టెంట్ కమిషనర్ గారైనటువంటి సునీల్ కుమార్ గారు, అదేవిధంగా మా దేవస్థాన సర్వసిబ్బంది అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేసే విధంగా చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి వారికి తోచిన విధంగా విజయవాడ వాస్తవ్యులు చల్లా నాగరాజు దంపతులు స్వామివారికి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్క శ్రీమూర్తి అందరికీ కూడా ఆ యొక్క వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా ఇచ్చి అమ్మ సేవ చేసుకుంటున్నారు. వరలక్ష్మీదేవి వరములు ఇచ్చే తల్లి వరలక్ష్మి. ఈ యొక్క కార్యక్రమంలో మనందరం కూడా మన ఇళ్లల్లో చేసుకుంటూ ఉంటాం. ఏ దేవాలయాల్లోనే ఎందుకు చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే సామూహికంగా మనం అందరము కలిసి చేసుకున్నట్లయితే, అర్చక స్వామికే చేసినట్లయితే మనకి తెలిసి తెలియనిగా ఉన్నా కానీ తెలుసుకుంటూ మరుసటి సంవత్సరం రోజున మళ్ళీ మన ఇంట్లో చేసుకుంటానికి కానీ, అదేవిధంగా మన అందరి మధ్యలో కూడా అమ్మ వచ్చి కూర్చుంటుంది ఈ వరలక్ష్మి తల్లి.